ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ చేతి పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆశీర్వాదములకు కారకులుగానే ఆ ఆశీర్వాదాలను అనుభవించుటకే మనల్ని పిలిచారు. కానీ మనం మన అవిధేయతతో ఆ దేవాది దేవుని మాట వినకుండా వాటిని దూరం చేసుకుంటున్నాము. అయినను సరే, మనం అవిధేయతను విడచి దేవునికి విధేయతను చూపించి ఆయనకిష్టులుగా జీవిస్తే దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు. యోసేపుకు ఏ పని ఇవ్వబడినా ఆ పని శక్తి వంచన లేకుండా చేశాడు. యోబు తన చేతి పనిలో కష్టపడి పనిచేశాడు. నెహెమ్యా, దానియేలు వారికివ్వబడిన పనిని న్యాయంగా యథార్థంగా కష్టపడి చేశారు. అది చూసిన దేవుడు వారి కష్టానికి తగిన ఫలాన్నిచ్చి వారిని ఆశీర్వదించాడు. ఈరోజు నీకు ఇవ్వబడిన ఏ పనినైనా సరే నీ శక్తి వంచన లేకుండా కష్టపడి యథార్థంగా చెయ్యి. ఖచ్చితంగా దేవుని నిర్ణయ సమయంలో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మీకు నిండు వందనాలు. అయ్యా, కష్టపడి పనిచేసే ఎవరినైనా నువ్వు దీవిస్తావు, ఆశీర్వదిస్తావు. అయ్యా ప్రభువా, అలా మా చేతికి ఇవ్వబడిన అన్ని పనులలో కష్టపడి పనిచేసి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొనుటకు సహాయంను దయచేయమని యేసు అను శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.